నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 2 యూనిట్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్ ఏముంది మనకి? నేషన్, నేషనాలిటీ అండ్ నేషనలిజం. సో నేషన్, నేషనాలిటీ అండ్ నేషనలిజంలో ఫస్ట్ మనం చూసేది ఎస్సే ఆన్సర్ అనమాట. సో ఇందులో మనకి ఒక ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఉంది, కంపల్సరీ క్వశ్చన్. సో ఈ ఎస్సే ఆన్సర్లో మనకి దేని గురించి ఉంది ఏంటిదని చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఎస్సే ఆన్సర్ మనకి ఏంటిదంటే, డిఫైన్ నేషనాలిటీ, ఎక్స్ప్లెయిన్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ. సో నేషనాలిటీ అంటే ఏంటిది, దాన్ని డిఫైన్ చేయమంటున్నారు, ఇంకా దానిలో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటివి అని అడుగుతున్నారు. సో ఫస్ట్, నేషనాలిటీ ఈజ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ నేషన్ విచ్ ఈజ్ యునైటెడ్ బై సమ్ కామన్ ఫ్యాక్టర్స్ లైక్ రేస్, లాంగ్వేజ్, రిలీజన్ అండ్ ట్రెడిషన్ అండ్ హిస్టరీ. సో నేషనాలిటీ అంటే ఏంటిదంట? ఒక పాపులేషన్ అంట. ఎందులో ఒక నేషన్లో ఏదైతే పాపులేషన్ ఉంటుందో దాన్ని నేషనాలిటీ అంటారంట. సో యునైటెడ్ బై సమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇంకా ఏమేమి ఉంటాయంట పాపులేషన్ వాళ్ళకి? లాంగ్వేజ్, రీజన్, ట్రెడిషన్, హిస్టరీ. సో ఇవన్నీ ఉంటాయంట. నెక్స్ట్ డెఫినిషన్స్. సో డెఫినేషన్స్ మనకి టూ పర్సన్స్ ఇచ్చినారు. సో ఎవరెవరు అవి? జేడబ్ల్యూ గార్నర్ ఇంకా జేహెచ్ రోజ్. సో జేడబ్ల్యూ గార్నర్ ఏమంటున్నారు? నేషనాలిటీ ఈజ్ అ గ్రూప్ ఆర్ పోర్షన్ ఆఫ్ పాపులేషన్ విచ్ ఈజ్ యునైటెడ్ బై రేస్ అండ్ అదర్ బాండ్స్. సో నేషనాలిటీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్ అంట, వాళ్ళు సేమ్ రేస్ ఇంకా వేరే ఏవైతే అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి కలిగి ఉన్న వ్యక్తులు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ జేహెచ్ రోజ్ అంటే ఏంటి? ఎవరైతే సైంటిస్ట్ ఉన్నారో ఆయన ఏం చెప్తున్నారు? నేషనాలిటీ ఈజ్ అ యూనియన్ ఆఫ్ హార్ట్స్ వన్స్ మేడ్ అండ్ నెవర్ అన్మేడ్. సో నేషనాలిటీ అంటే ఏంటిది? యూనియన్ ఆఫ్ హార్ట్స్ అంట, ఇంకొకసారి కలిసి ఉంటే ఇంకెప్పటికీ అవి విడిపోనివి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ దీనిలో మనకి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ప్యూరిటీ ఆఫ్ రేస్. సో ప్యూరిటీ ఆఫ్ రేస్ అంటే ఏంటిదంటే, రేషియల్ ప్యూరిటీ హెల్ప్స్ ఇన్ ది ఫార్మేషన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ది ఐడియల్ nationality. It depends on certain distinctions of skull, stature, hair complexion, etc. The distinctions serve as a cementing bond among the members of a group. సో ప్యూరిటీ ఆఫ్ రేస్ అంటే ఏంటిదంటే, ప్యూరిటీ, రేషియల్ ప్యూరిటీ ఏదైతే ఉందో మనకి అది దేంట్లో హెల్ప్ చేస్తుందంట? ఫార్మేషన్ ఇంకా స్ట్రెంథనింగ్ చేయనికే. దేన్ని? నేషనాలిటీ. నేషనాలిటీ అంటే ఏంటిది? పాపులేషన్ని. సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట? ఏదైతే స్కల్, హెయిర్, జుట్టు ఇంకా కాంప్లెక్షన్ అంటే ఏదైతే కలర్ ఉంటుందో అది. సో అవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందంట ఇది. నెక్స్ట్ కామన్ లాంగ్వేజ్. సో కామన్ లాంగ్వేజ్ అనేది కూడా ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్ అంట. పీపుల్ హ్యావింగ్ అ కామన్ లాంగ్వేజ్ క్యాన్ వెరీ ఈజీలీ ఫార్మ్ ఇన్ సింగిల్ నేషన్. సో ఎవరికైతే కామన్ లాంగ్వేజ్ ఉందో వాళ్ళందరూ ఈజీగా ఒక పాపులేషన్, ఎవరైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ సేమ్ లాంగ్వేజ్ మాట్లాడతారో వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా ఏం ఫామ్ అవ్వచ్చు అంట? సింగిల్ నేషన్గా ఫామ్ అవ్వచ్చు అంట. This leads to a sort of psychological unity among the people. However, some said that language is important but not crucial. సో ఇక్కడ ఏమంటున్నారు? ఏదైతే లాంగ్వేజ్ వచ్చిన పీపుల్, ఇప్పుడు పర్ సపోజ్ మన ఇండియా చూసుకుంటే ఇందులో ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే నేషన్ ఫామ్ చేయలేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవరైతే లాంగ్వేజెస్ ఉన్నాయో వాళ్ళందరూ కలిపి ఒక నేషన్గా ఫామ్ అయినారు కాబట్టి సో లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, అంటే క్రూషియల్ కంపల్సరీగా ఉండాల్సిందే అన్నట్టు కాదు. కొన్ని కంట్రీస్ ఏమో ఏవైతే సేమ్ లాంగ్వేజ్ ఉందో అవి ఫాలో అవుతాయి. బట్ ఇండియా అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. లైక్ లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ ఏం కాదు నేషన్ ఫామ్ అవ్వడానికి. ఎవరైతే సేమ్ లాంగ్వేజ్ ఉన్నా డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నా నేషన్గా ఫామ్ అవ్వచ్చు అని చెప్పి చెప్పడానికి. నెక్స్ట్ కామన్ రీజన్. Common region prompted and promoted strong bonds in unity. It helped in the formation of nationality. Region as a bond of national unity, however, lost its significance to some extent in the present age of scientific outlook. సో ఒకప్పుడు ఏమవుతుండే, ఒక రీజన్ వాళ్ళు మాత్రమే ఒక నేషన్ ఫామ్ చేయొచ్చు అలా అని ఉంటుండే. బట్ ఇప్పుడు ఏదైతే కరెంట్ జనరేషన్ ఉందో వాళ్ళు అలాంటి బ్యారియర్ని రిమూవ్ చేసినారంట. లైక్ ఏ రీజన్ అయినా సరే పీపుల్ ఒకవేళ యునైటెడ్గా ఉంటే అది ఈజీగా మనము నేషన్ అనేది ఫామ్ చేయొచ్చు. జియోగ్రాఫికల్ యూనిటీ. Geographical unity is considered to be very essential for formation of nationalities and nations. సో జియోగ్రాఫికల్ యూనిటీ అంటే ఏంటిదంటే ఇది మనకి మ్యాప్ అన్నమాట. సో మ్యాప్ ప్రకారము ఎలా యూనిటీ అంటే నేషన్స్ ఎలా ఫామ్ అవుతాయి, నేషనాలిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పేది. సో ఇది చాలా వెరీ ఎసెన్షియల్ ఎలిమెంట్ అంట దేనికి? ఒక నేషన్ ఫామ్ అవ్వడానికి. డెఫినైట్ టెరిటరీ ఆక్యుపైడ్ బై అ పీపుల్
న్యాచురల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దర్ బాడీ అండ్ మైండ్. సో ఇప్పుడు ఏదైతే ఒక డెఫినైట్ టెరిటరీ ఉందో ఆ పర్టిక్యులర్ ఏరియా పీపుల్ మాత్రం ఒక టైప్ ఆఫ్ నేషన్గా ఫామ్ అయి ఉంటారు. లైక్ ఇప్పుడు మధ్యలో ఏదైనా రివర్ అలాంటివి ఏమైనా అడ్డొస్తే అక్కడికి బ్రేక్ అవుతుంది కదా, సో అది అలా అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ కామన్ హిస్టరీ. కామన్ హిస్టరీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ నేషనాలిటీ. సో ఏదైతే కామన్ హిస్టరీ ఉందో ఇది ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంట. హిస్టారికల్ ఇన్సిడెంట్ డెవలప్ నేషనల్ సెంటిమెంట్స్. సో ఏవైతే హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవి ఏం చేస్తాయంట, పీపుల్లో నేషనల్ సెంటిమెంట్స్ని ఫామ్ చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ హ్యావ్ లీడ్ ద లెసన్స్ ఆఫ్ నేషనలిజం ఫ్రమ్ ది బ్రిటిష్ లెగసీ. సో బ్రిటిషర్స్ వచ్చి మన మీద ఎప్పుడైతే స్లేవరీ అవన్నీ మనం చేపించుకున్నారు కదా వాళ్ళు, సో అది ఇప్పుడు మనకు ఒక ఎమోషన్ అయిపోయింది కదా, సో అలాంటివి కూడా నేషన్ ఫామ్ అవ్వడానికి ఉపయోగపడతాయంట. Common culture. Culture is reflected through certain common elements like customs, conventions, food habits, religious beliefs, ethical values, etc. They easily develop into a single nation. These elements bind the people together and held them together. సో ఇవి ఏం చేస్తాయంట, కామన్ కల్చర్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ సేమ్ ఉన్న వాళ్ళు, లేదంటే ఏవైతే రిలీజియస్ బిలీఫ్స్ సేమ్ ఉన్న వాళ్ళు, ఎథికల్ వాల్యూస్ సేమ్ ఉన్న వాళ్ళు కూడా అలాంటి పీపుల్ అందరూ కలిపి ఏదైతే పాపులేషన్ ఉందో వాళ్ళు కూడా ఒక నేషన్గా ఈజీగా ఫామ్ అవ్వచ్చు అంట. నెక్స్ట్ కామన్ పొలిటికల్ ఆస్పిరేషన్స్. సో ఏవైతే కామన్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయో అవి ఏం చేస్తాయి అంటే డామినెంట్ రోల్ ప్లే చేస్తాయంట ఇందులో ఒక నేషన్ ఫామ్ అవ్వడంలో. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ద యూనిఫికేషన్ మూవ్మెంట్ ఇన్ Germany and Italy, the Indian freedom struggle, etc. have took place due to common political aspirations of the people. సో ఏవైతే ఇండియన్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉందో, ఇంకా జర్మనీ ఇటలీది యూనిఫికేషన్ మూమెంట్ ఉందో అవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఏవైతే పీపుల్లో ఉన్నాయో వీటి వల్ల వాళ్ళ మూమెంట్ని లెడ్ చేసి ఫైట్ చేసి వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ఏం చేసినారో అందులో సక్సెస్ అయినారు అనమాట. సో ఇది మనకి కామన్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ అంటే లైక్ ఏదైనా పర్టికులర్ వాళ్ళకి స్ట్రగుల్గా ఉంది ఆ సిచ్యువేషన్ అనేది అనిపించినప్పుడు, సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా పాపులేషన్ అంతా మిక్సప్ అయ్యి ఒక యునైటెడ్ గ్యాంగ్ ఫామ్ అయ్యి, సో వాళ్ళందరూ ఏం చేస్తారు ఒక మూమెంట్ కండక్ట్ చేసి అందులో సక్సెస్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు గెలిస్తే, అది దేనివల్ల కామన్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉండడం వల్ల పీపుల్లో. నెక్స్ట్ కన్క్లూజన్. వన్ ఆర్ ద అదర్ కామన్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ నేషన్. సో నేషనలిజం ఫామ్ అవ్వాలంటే ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి నేషన్ ఫామ్ అవ్వడం అంటే ఏంటిది, ఎవరైతే పీపుల్ టేస్ట్స్, హ్యాబిట్స్, ఇంకా వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్, ఎథికల్ వాల్యూస్ అలాంటివన్నీ కలిస్తే ఎవరైతే గ్రూప్ ఆఫ్ పాపులేషన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఒక నేషన్గా ఫామ్ అవ్వచ్చు అని చెప్పడమే మనకి ఈ ఆన్సర్ ఉద్దేశం అనమాట. సో ఇది ఒక్కటే ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఈ యూనిట్ నుంచి. నెక్స్ట్ ఈ లెసన్లో షార్ట్ ఆన్సర్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.